ఈ దేశంలో నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ పొలిటీషియన్స్తో కలిసి రాజకీయం చేస్తున్న నాయకుడు, జనసేన పార్టీ పెట్టి 21-21 స్ట్రైక్ రేట్ అని చెప్పుకుంటున్న నాయకుడు. అటువంటి నాయకుడు ఒక రాష్ట్రంలో జరిగిన ఎలక్షన్స్ తర్వాత ఒక మీటింగ్ పెట్టి ఈరోజు నన్ను అందరూ చేతులు వదిలేసినా కూడా నేను స్ట్రైట్గా వెళ్ళి యుద్ధం చేయగలను అని చెప్తున్నాడంటే దీన్ని ఎలా తీసుకోవాలి? ఏదో ర్యాండమ్గా ఒక నాయకుడు ఇటువంటి మాటలు మాట్లాడతాడా? గత సంవత్సర కాలంగా పవన్ కళ్యాణ్ మాట్లాడిన ఏ సభల్లో కూడా ఇటువంటి మాట మాట్లాడా? సనాతన ధర్మం అంటూ, మతం అంటూ, ఇతర మతాల కన్నా హిందూ మతం క్రైసిస్లో ఉంది అని మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ అసలు ఆయన డెవలప్మెంట్ గురించి కానీ అటువంటి విషయాలు ఎప్పుడు మాట్లాడకపోయినా ఇవాళ ప్రజలకు ఎందుకు తన గురించి తను చెప్పుకోవాల్సి వచ్చింది, ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాడు? ఇదంతా కేవలం ఇన్సెక్యూరిటీస్ వల్ల, లేదా తను భయపడ్డా, లేదా క్యాడర్ భయపడిందని భయపడ్డా, లేదా చంద్రబాబు నాయుడు, మోడీ ఇక నన్ను నమ్మరేమో అన్న ఒక ఇన్సెక్యూరిటీ తనలో స్టార్ట్ అయిందా? దీని గురించి మనం ఖచ్చితంగా చాలా గట్టిగా డిస్కస్ చేయాలి. మన కోసం ఛానల్ చూస్తున్న చాలా మందికి ఒక డౌట్ ఏంటి అంటే, ఎందుకు దిస్ పర్సన్ స్పెసిఫికల్లీ స్పీక్స్ అబౌట్ పవన్ కళ్యాణ్? ఎందుకు పవన్ కళ్యాణ్ని మాత్రమే క్రిటిసైజ్ చేస్తారు? పవన్ కళ్యాణ్ ఈజ్ ద ఓన్లీ పొలిటీషియన్ ఈ దేశంలో అన్నిసార్లు ఫ్లిప్ చేసింది ఎంతో మంది ఉన్నారు కదా, ఎందుకు పవన్ కళ్యాణ్ని మాత్రమే టార్గెట్ చేయాలి? ఎందుకు అతన్ని మాత్రమే తిట్టాలి? అంటే అతను బలహీనుడనా, సినిమా యాక్టర్ అనా? అంటే అతను అంటుంటాడు కదా, నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు. నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల నాయకులలో హు ఆర్ వెరీ సీరియస్, నేను సీఎం అవ్వాలి అని అనుకుంటున్న రాజకీయ నాయకులలో గురించి మాట్లాడుతున్నా. అటువంటి రాజకీయ నాయకుల్లో పవన్ కళ్యాణ్ ఈజ్ ఓన్లీ పొలిటీషియన్. చాలా రెగ్యులర్ గా నన్ను చంపాలని చూస్తున్నారు, నా మీద దాడి చేస్తున్నారు, నన్ను తక్కువగా చూస్తున్నారు, ఇటువంటి మాటలు మాట్లాడిన ఓన్లీ పొలిటీషియన్ ఇస్ పవన్ కళ్యాణ్. ఈరోజు పవన్ కళ్యాణ్ జనసేనకు సంబంధించిన ఒక పార్టీ మీటింగ్ పెట్టారు. దాంట్లో అతను మాట్లాడడం జరిగింది. అంటే ఆయనకు హెల్త్ బాగాలేదు కదా, ఆ హెల్త్ బాగాలేకపోయిన పవన్ కళ్యాణ్ రికవర్ అయిన తర్వాత ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ మీటింగ్. ఈ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ వాజ్ వెరీ కాన్షియస్ అబౌట్ క్లియరింగ్ ద డౌట్స్. దీన్ని ఇంకోలా చెప్తాను, మనం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటప్పుడు ఏదో ర్యాండమ్ గా ఒక సినిమా యాక్టర్ కదా, ఒక పొలిటికల్ పార్టీ తొత్తుగా వ్యవహరించాడు కదా అని చెప్పి ర్యాండమ్ గా బురద చల్లం. ఒక కన్సిస్టెంట్ గా అతన్ని గమనించిన వ్యక్తిగానే మాట్లాడుతాను. ముఖ్యంగా మీరు ఎలక్షన్స్ అయిపోయినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ అభిమానిస్తున్న అభిమానులు కానీ, ఫ్యాన్స్ కానీ, జనసేన కార్యకర్తలు కానీ, టీడీపీ అభిమానులు కానీ, మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి, ఈ 2.5 సంవత్సరాల్లో ఎప్పుడన్నా పవన్ కళ్యాణ్ బీజేపీ మోడీని కానీ, అమిత్ షాని తప్పించి, చంద్రబాబుని తప్పించి, ఏదో అడపా దడపా చిన్న చితక వీళ్ళుంటారు రచయితల గురించి తప్పించి ఏ రోజైనా ఇతర మాటలు మాట్లాడారా? ఎలక్షన్ కి ముందు తీసుకుందాం. పవన్ కళ్యాణ్ ఎలక్షన్ కి ముందు హ్యూమన్ రైట్స్ గురించి మాట్లాడాడు, వైసీపీ వాళ్ళ గురించి మాట్లాడాడు, రకరకాల పొలిటికల్ పార్టీస్ గురించి, రకరకాల నేషనల్ ఇంటర్నేషనల్ స్టాల్వార్డ్స్ గురించి మాట్లాడాడు. ఫర్ ఎగ్జాంపుల్ చెగువీరా, అది ఇవి చాలా మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఈ 2.5 సంవత్సరంలో పవన్ కళ్యాణ్ స్ట్రిక్ట్లీ కన్ఫైన్డ్ టు మోడీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్, అమిత్ షా. కానీ మీరు సర్ప్రైజింగ్ గా నిన్నటి మీటింగ్ లో చూస్తే పవన్ కళ్యాణ్ చాలా డిఫరెంట్ టాపిక్స్ మాట్లాడాడు. రాష్ట్ర అసెంబ్లీ ప్రపంచమంతా చూస్తున్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ హిందూ ధర్మానికి సమస్య వస్తే ఎవడు మాట్లాడు, అదే క్రిస్టియానిటీకి, ఇస్లాంకి సమస్య వస్తే చాలా మంది మాట్లాడతారు అంటూ హిందూ ధర్మం గురించే తను ఒక ఛాంపియన్ లా మాట్లాడడానికి ట్రై చేశాడు. ఆ గెటప్, హావభావాలు, ఇప్పుడంటే ఆ సినిమా కోసం ఏదో గడ్డం పెంచాడు, హెయిర్ కట్ చేయించుకున్నాడు, కానీ అంతకుముందు ఈ వాజ్ కంప్లీట్లీ ఇంటూ దిస్ సనాతన ధర్మ డ్రామా గెటప్. ఇప్పటికే ఈ దేశంలో ఉన్న స్వామీజీలలో పవన్ కళ్యాణ్ ఎక్కడ యాడ్ అయిపోతాడో, సౌత్ ఇండియా నుంచి యోగి పుట్టాడు అని చెప్పిన మీడియా ఛానల్స్ కూడా ఉన్నాయి. అటువంటి పవన్ కళ్యాణ్ నిన్న సర్ప్రైజింగ్లీ చాలా డిఫరెంట్ ఎలిమెంట్స్ మాట్లాడాడు. జనసేనకు సంబంధించిన ఒక ముస్లిం కార్యకర్త గురించి ప్రతి మంగళవారం ప్రభుత్వ అధికారులను నిలదీసి పని చేయిస్తున్నాడు విజయనగరంలో ఒక ముస్లిం కార్యకర్త. అతని పేరు కూడా మెన్షన్ చేశాడు. ఇట్ ఈస్ ఇర్రెలవెంట్. సో ఆ ముస్లిం కార్యకర్తను పొగొట్టడానికి నిన్న మీటింగ్లో కారణం ఏంటి? నెంబర్ 2, హిందువుల నుంచే సమస్య వస్తుంది, ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ క్రిస్టియన్స్, ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ ముస్లిమ్స్. అంటే ఇంతకాలం క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ఇబ్బంది పెడుతున్నారనే స్టేజ్ నుంచి కాదు, వాళ్ళు కూడా సమాజంలో ఇంక్లూడెడ్, నాకు అసలు వాళ్ళతో ఎటువంటి సమస్య లేదు అనేది సడన్ గా పవన్ కళ్యాణ్కి నిన్ననే ఎందుకు గుర్తొచ్చింది? 3వ విషయం, ఎప్పుడూ మాట్లాడింది బహుజన్ సమాజ్ పార్టీకి సంబంధించిన కాన్షీరామ్, అంటే సీనియర్ లీడర్, ఆయననే బీఎస్పీ పార్టీని స్థాపించారు అనుకుంటున్నా, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఆయన గురించి నిన్న మెన్షన్ చేశాడు. మీరు గత 2 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ ఎప్పుడన్నా ఇతర పొలిటికల్ పార్టీ లీడర్స్ గురించి మెన్షన్ చేశాడా? ఇక 4వ విషయం, సిపిఐ, సిపిఎం లీడర్స్ యొక్క నిబద్ధత గురించి, వాళ్ళు పడిన కష్టం గురించి, వాళ్ళు పడిన శ్రమ గురించి మాట్లాడాడు. అంటే రాజకీయాలలో వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, వాళ్ళు ఎంత స్థిరంగా రాజకీయాల్లో ఉంటున్నారు, వీటి గురించి పవన్ కళ్యాణ్ మెన్షన్ చేయడం జరిగింది. ఎందుకు ఈ రోజు సిపిఐ, సిపిఎం లీడర్స్ యొక్క వాసనలు మళ్ళీ గుర్తొచ్చాయి? నిన్నటి పవన్ కళ్యాణ్ స్పీచ్ వాజ్ సమ్వేర్ ద స్పీచ్ వాజ్
2018లో పవన్ కళ్యాణ్ స్పీచెస్ ఎలా ఉన్నాయో నిన్నటి పవన్ కళ్యాణ్ స్పీచ్ అలా ఉంది. ఈ మధ్యలో జరిగిందంతా ఇంకొక ఫేజా, డ్రామానా, అప్పుడు డ్రామానా, ఇప్పుడు డ్రామానా? అసలు ఈ పవన్ కళ్యాణ్ ఒక గొప్ప నటుడు అని చెప్పడానికి నిన్న ఆయన మాట్లాడిన స్పీచ్ అనేది చాలా ప్రధానమైన కారణమవుతుంది. తమిళనాడులో విజయ్ అని ఒక యాక్టర్, తన తోటి యాక్టర్, కొన్ని సినిమాలు ఇతను చేశాడు, ఇతను చేశాడు. ఎంజీఆర్, ఎన్టీఆర్ మాత్రమే చేయగలరు, ఇక ఎవరూ చేయలేరు ఈ దేశంలో అని మాట్లాడిన చంద్రబాబు, పవన్ అంటే మామూలు మనిషి కాదు, అతను ఒక తూఫాన్ అని మాట్లాడిన మోడీ కూడా ఆశ్చర్యపోయేలా విజయ్ గెలుపు ఉండటం అనేది పవన్ కళ్యాణ్ చాలా తీవ్రంగా డిస్టర్బ్ చేసింది అన్నది నిన్న మీటింగ్ లో పవన్ కళ్యాణ్ చాలా క్లియర్ గా చూపించాడు. మీరు గమనించారా? ఎప్పుడైనా తను అసెంబ్లీలో కూడా మాట్లాడుతున్నప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల్ని, వైఎస్ఆర్సీపీ పార్టీ లీడర్లను తిట్టడానికి ఎక్కువ టైం స్పెండ్ చేస్తాడు. అంటే ఎటు పోయినా కూడా వీడి పార్టీ చేసిన డ్యామేజ్ ఎక్కువ ఉంది రాష్ట్రానికి అని మాట్లాడతారు. కానీ నిన్న మాత్రం ఓన్లీ ఒక్కసారి ఊర్లో పెళ్లికి అదేదో కుక్కల హడావుడి అని మాట్లాడడానికి ట్రై చేశాడు. అంటే విజయ్ గెలుపును వైసీపీ ఓన్ చేసుకోవటాన్ని పవన్ కళ్యాణ్ ఖండించడానికి ట్రై చేశాడు. ఓకే, ఒక పొలిటికల్ లీడర్గా దట్ ఈస్ ఫైన్. బట్ ఆ ఒక్క స్టేట్మెంట్ తప్పించి వైసీపీని మరేం మాట మాట్లాడలేదు పవన్ కళ్యాణ్. నిన్న లెఫ్ట్ లీడర్స్ని గుర్తు చేసుకున్నాడు, బీఎస్పీని గుర్తు చేసుకున్నాడు, హిందువులను ముస్లింలను సమానమే అని చెప్పడానికి ట్రై చేశాడు, ముస్లిమ్స్ని క్రిస్టియన్స్ని ప్యాంపర్ చేశాడు. అన్నిటికన్నా ముఖ్యంగా టీడీపీకి వార్నింగ్ ఇచ్చాడు. టీడీపీకి వార్నింగ్ ఎలా ఇచ్చాడు? మీతో నేను ఎందుకు కలిశాను, మీ వల్ల నేనేం కోల్పోయాను, అయినా మీరు నన్ను గౌరవించట్లేదు అని చెప్పటానికి నిన్న ఇండైరెక్ట్గా ప్రయత్నం చేశాడు అనేది నా అభిప్రాయం. అంటే ఇదేదో జనసేన కార్యకర్తలకు ఏదో డ్యామేజ్ జరిగింది కాబట్టి పవన్ కళ్యాణ్ వచ్చి మాట్లాడుతున్నాడు అని మీరు అనుకుంటే మళ్ళీ ఇంకా అదొక క్వైట్ డ్రామాటిక్ థింగ్. విజయ్ గెలవటం అనేది రాజకీయాలలో చాలా భయంకరమైన ఒక సునామీ సృష్టించింది. ఎందుకు సృష్టించింది అంటే ద నెరేషన్ బిల్డింగ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ ఇన్ ద ఇండియన్ పాలిటిక్స్ మొత్తంలో నేను 2008-9లో నుంచో వచ్చాను. నిన్న మాట్లాడారు కదా, నేను మల్కాజిగిరి నుంచి ఎంపీగా పోటీ చేయొచ్చు, నేను పోటీ చేయలేదు, నాకు నా చట్టసభలకు వెళ్ళాలని లేదు, నేను ప్రజల్లో ఉండాలనుకున్నాను, నేను నలగాలనుకున్నాను, నేను ముద్రాలనుకున్నా. ఇవన్నీ మీరు వచ్చినప్పుడు చెప్పుంటే మేము కూడా నమ్మేవాళ్ళం. నలిగి ముదిరి 15 సంవత్సరాల తర్వాత 21 స్థానాలు సంపాదించిన తర్వాత ఈ రోజు చెప్తే ప్రజలు నమ్మడానికి రెడీగా లేరు అన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ గుర్తించారు. జనాలకు దే నో ద ట్రూత్. మనం ఏదో చెప్తే వింటున్నారు, కొత్త జనరేషన్ వచ్చింది, ఇప్పుడు పుట్టిన ఒక 4-5 ఏళ్ళ క్రితం పుట్టినవాడు వచ్చినాడు, వాడికి చెప్తే వాడు నమ్ముతాడు అంటే వాడికి ఒక తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు చెప్పేది నమ్ముతారు. వాళ్ళు తల్లిదండ్రులు వాళ్ళకి చెప్తారు ఏం జరిగింది అని. చరిత్ర మనం తప్పుగా రాస్తే చెరిగిపోయేది కాదు. ఆ విషయం పవన్ కళ్యాణ్ గుర్తించారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఒక గుణం ఉంది, అదేంటి అంటే వాడుకొని వదిలేయటం. అంటే ఇది చాలా మంది ఒక అవకాశవాద రాజకీయంగా చూస్తారు, కానీ ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన ప్రధానమైన లక్షణం అండి. ఎవడిని ఎంతవరకు వాడుకోవాలి, వాడుకున్న తర్వాత వాడు ఉపయోగం రాడు అనుకుంటే వదిలేయాలి. ఇది రాజకీయ నాయకుల ప్రధానమైన ధర్మం టు సస్టైన్ ఇన్ రాజకీయాలు. ఇది చంద్రబాబు నాయుడు గారు చాలా మనస్ఫూర్తిగా మనసా వాచా కర్మేనా పాటిస్తారు. అండ్ మోడీ ఈజ్ నాట్ అన్ ఎగ్జామ్షన్. కాకపోతే మోడీ లెవెల్ పాలిటిక్స్కి చంద్రబాబు నాయుడు గారు రీచ్ అవ్వాలని ట్రై చేసినా కుదేలైపోయి సీఎంగా సరిపెట్టుకోవాల్సి వచ్చింది అనుకోండి, అది డిఫరెంట్ టాపిక్. చంద్రబాబు కానీ మోడీ కానీ ఇప్పుడు వీళ్ళిద్దరూ పవన్ కళ్యాణ్ ఎందుకు గౌరవిస్తున్నారు? రేపొద్దున పవన్ కళ్యాణ్ నేషనల్ లెవెల్లో బీజేపీకి ఒక స్టార్ క్యాంపెయినర్ అవుతాడేమో, కనీసం సౌత్ నుంచి అవుతాడేమో అని నమ్ముతున్న మోడీ ఒక పక్కనుంటే, ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి, చంద్రబాబు గారి కూటమికి, ముఖ్యంగా టీడీపీకి పవన్ కళ్యాణ్కి తనకు కావాల్సింది ఇచ్చుకుంటూ పోతే ఎప్పటికప్పుడు స్టార్ క్యాంపెయినర్గా ఉంటాడు. నా తర్వాత నా కొడుకు తర్వాత మన చిన్న లోకేష్, అబ్బాయి పేరేంటో ఉంది, ఆ అబ్బాయి దేవాంశ్, అమరావతి ఫ్యూచర్ రాజు, ఈ మా ముగ్గురుకు సంస్థాగతంగా ఈయన స్టార్ క్యాంపెయినర్గా ఉంటాడు. ఈయన తర్వాత ఈయన కొడుకుల తర్వాత వాళ్ళ కొడుకులు, ఇలా చక్కగా వీళ్ళకి కావాల్సింది మనం ఇస్తూ పోతే ఏదో రోజుకు వీళ్ళకి రాజ్యాధికారం ఇస్తామన్న ఒక మాట చెప్తే వీళ్ళు మనకు స్టార్ క్యాంపెయినర్స్గా ఉంటారన్నది చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. ఇప్పుడు వీళ్ళిద్దరి కోట గోడలు పవన్ కళ్యాణ్. ఈ కోట గోడల్ని విజయ్ అని ఒక తమిళ నాయకుడు, తమిళ స్టార్, ఫర్ వాట్ ఎవర్ ద రీజన్స్ వచ్చి పగలగొట్టేశాడు. 10 ఏళ్ళు నువ్వు తీసుకున్న శ్రమ, 10-15 సంవత్సరాలు నువ్వు చేసిన డ్రామాకు 2 ఏళ్లలో నా డ్రామా చెక్ పెట్టింది అని విజయ్ వచ్చి చెప్పాడు. ఎందుకు నేను డ్రామా అంటున్నానంటే సినిమా యాక్టర్లు అందరూ డ్రామా ఆర్టిస్టులే. వీళ్ళు ఎవరు సమాజానికి మంచి చేస్తారా చెడ్డు చేస్తారా, కీప్ ఇట్ అసైడ్, దే డూ యాక్టింగ్ ఎయిదర్ ఆన్ ద స్క్రీన్ ఎయిదర్ ఆఫ్ ద స్క్రీన్, దే ఆర్ యాక్టర్. రాజకీయ నాయకులు కూడా డ్రామా చేస్తారు, కానీ పాపం వాళ్ళ డ్రామా మనకు తెలిసిపోతుంది, వాళ్ళకి అంత యాక్షన్ రాదు కదా. వీళ్ళంటే స్కూల్స్కి వెళ్ళి అవి నేర్చుకొని వచ్చింటారు డ్రామా. ఇట్స్ క్వైట్ డిఫరెంట్. సో ఏదేమైనా ఇప్పుడు పవన్ కళ్యాణ్ కళ్ళ ముందరున్న అతి భారీ సవాలు, ఒక భూతంలా నిలబడింది ఏంటంటే ఇన్సెక్యూరిటీ బికాస్ ఆఫ్
విజయ్, మోడీ, చంద్రబాబు ఏమనుకుంటారు? వీళ్ళ ముందర ఒకవేళ వీళ్ళు నా ఇంపార్టెన్స్ తగ్గిపోతే, అందుకోసమే కట్ చేస్తే ఒక మాట మాట్లాడాడు పవన్ కళ్యాణ్. అందరూ నన్ను వదిలేసిన నేను ఒక్కడే నా సైన్యంతో నిలబడతాను. అందరూ నిన్ను ఎందుకు వదిలేస్తారు నువ్వు అనుకున్నావు? ఫస్ట్ అది చెప్పండి పవన్ కళ్యాణ్. ఎందుకు ఈ మాట ఇంతకుముందు ఎప్పుడు మాట్లాడింది ఈరోజు మాట్లాడారు? అంత ఇన్సెక్యూర్ అవ్వాల్సిన అవసరం ఏముంది? రాజకీయ నాయకులకు గెలుపుని చూసి, ఒక రాజకీయ నాయకుడి గెలుపు చూసి భయపడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇది మీ బలహీనత కాదా? ఒక సినిమా సక్సెస్ అయితే ఒక రకమైన చంద్రముఖిలా బిహేవ్ చేశారు మీరు. ఓజీ సక్సెస్ అయినప్పుడు ఏదో కొన్ని సంవత్సరాల దాహం తీరింది అన్నట్టుగా మీ ముఖంలోనే కనపడింది మీ ఆనందం. ఇంకా కరెక్ట్గా మాట్లాడి ఓజీ సక్సెస్ తర్వాత మీరు రాజకీయాల నుంచి చాలా ఫాస్ట్గా నిష్క్రమించారు. అంతకుముందు వారంలో 2 సార్లు కనపడే పవన్ కళ్యాణ్ ఈ మధ్య నెలకు ఒక్కసారి కూడా కనపడడం లేదు. అది కనపడినా ఇదిగో ఇలా వస్తాడు. ఇంకా అత్యంత బలహీనమైన విషయం ఏంటంటే, జనసేన పార్టీ క్యాడర్ని, కార్యకర్తల్ని ఎమోషనల్ సింపాథెటిక్ డ్రామాలో ముంచేస్తారు పవన్ కళ్యాణ్. నా భుజాలు టేర్ అయ్యాయి, అందరూ లాగి నా చేతులు పోయాయి, నా మెడ విరిగింది, నా జుట్టు ఊడింది, నా కళ్ళు కనపడట్లేదు, నా ముక్కు సొట్టపోయింది. ఏంటి మాటలు? పొలిటీషియన్ రా మీరు ఈ రోడ్డు మీద డ్యాన్స్లు వేసుకుంటూ ఉంటారు. వాళ్ళు కూడా రిస్క్ తీసుకొని 10 రూపాయలు తీసుకొని ఇంటికి వెళ్తారు. ఇదేంటి డ్రామా? ఇట్లాంటి పొలిటికల్ డ్రామాస్ ఇవన్నీ ఇంకా ఎంతకాలం ఆడతారు? ఉంటారు కొంతమంది అమాయకమైన జనసైనికులైనా ప్రజలైనా, అరే మన పవన్ కళ్యాణ్ కష్టాలు వచ్చాయి. కానీ ఎవరి కోసం పడ్డారు కష్టం? రాష్ట్ర ముఖ్యమంత్రి అవడానికి పడ్డారా? ఇప్పుడు మేము కూడా తిరుమల లైన్లో నిలబడినప్పుడు మమ్మల్ని నలిపేస్తారు. ఆ లైన్లో పిల్లల్ని పెద్ద ఆడ మగ లేకుండా. దానికి మాకు వచ్చే రిటర్న్స్ ఏంటంటే స్వామి దర్శనం. మీకు అదే నలపడం జరిగింది. జనాలు నలుపుంటారు, అది కూడా ఏదో ప్రేమతో, అభిమానంతో. అంత నలిపిన తర్వాత మీకు వచ్చిన రిటర్న్ ఏంటి? డిప్యూటీ సీఎం. ఒకవేళ విజయ్లా మీరు నిజంగా స్టాండ్ తీసుకుని ఉంటే 2024లోనో 29లోనో 34లోనో ఏదో ఒక సంవత్సరం మిమ్మల్ని ప్రజలు ఆశీర్వదించేవాడు. అది అన్ఫార్చునేట్. ఈరోజు అతిపెద్ద సమస్య పవన్ కళ్యాణ్ గారికి ఏంటంటే, తన నాయకత్వ పటిమను చూపించుకోలేడు. ఎందుకు? ఆల్రెడీ ఒక గవర్నమెంట్లో ఒక నోరు మూసుకున్న, ఎన్నో అవినీతి అక్రమాలు జరుగుతున్నా, ఎన్నో అకృత్యాలు జరుగుతున్నా, ఆడవాళ్లకు సమస్యలు జరుగుతున్నా, రాజకీయాల కోసం మాట్లాడిన ఒక రాజకీయ నాయకుడిని పవన్ కళ్యాణ్ చూస్తున్నారు కదా. రేపు పొద్దున మిమ్మల్ని సీఎంగా చెయ్యాలి అని మేము అనుకుంటే ఏంటి ఇతనిలోని గొప్పతనం అంటే, చంద్రబాబుకు తొత్తుగా ప్రవర్తిస్తాడు, క్రిస్టియన్స్కి ముస్లిమ్స్ని సపోర్ట్ చెయ్యడు, సమాజం ఒక ఇంక్లూజివ్ సొసైటీ అనే విషయాన్ని గుర్తించడు. ఇవన్నీ మీరు ఆల్రెడీ ప్రజల ముందర పెట్టేశారు. నేను హిందుత్వవాదిని, నాకు ఆర్ఎస్ఎస్ భావజాలం ఉంది, నేను ఆర్ఎస్ఎస్ నియమ నిబంధనలను పాటిస్తాను. ఈ భావజాలాన్ని మీరు ప్రజల ముందర పెట్టేసిన తర్వాత, ఇప్పుడు విజయలాగా మీరు ముఖ్యమంత్రి ఏదో చేస్తారని ప్రజలు ఎందుకు అనుకుంటారు? ఎందుకు డిఫరెంట్గా మీరు చేస్తారని అనుకుంటారు? ఏమీ అనుకోరు. సో యు ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దట్ కూటమి, ఆఫ్ చంద్రబాబు, ఆఫ్ బీజేపీ. ఒక నాయకత్వాన్ని సాధించుకొని సీఎంగా అయ్యే ఒక సువర్ణ అవకాశాన్ని వదులుకొని, ఒక మార్క్ రాజకీయం చేసే ఒక అవకాశాన్ని వదులుకున్న మీరు, మళ్ళీ ఎందుకు వదులుకున్నాను చెప్పడానికి టీడీపీ కార్యకర్తల్ని, టీడీపీ శ్రేణుల్ని, ఆ టైంలో గోల్డెన్ అవర్, నేను చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు బయటకు వచ్చినప్పుడు నా దృష్టిలో ఉన్నది ఒకటి రాజకీయం. మీరు చేసింది రాజకీయం అని మీరు అనుకుంటున్నారు. పాటల రచయితగాడు మనకు చెప్పాడు, అదే పాలిటిక్స్. తర్వాత ఎవడో ప్రొడ్యూసర్ మనకు సహకరించాడు, ఫండింగ్ ఇచ్చాడు అంటూ టీడీపీ ఒక సినిమా వాళ్ళకు దగ్గరగా ఉండే సంస్థ, దగ్గరగా ఉండే పొలిటికల్ పార్టీ అని నమ్మి మీరు టీడీపీతో ట్రావెల్ చేస్తే ఏం సాధించారు? ఇవాళ మీరు కార్యకర్తల్ని కోల్పోతున్నారు, లీడర్లను కోల్పోతున్నారు, మహిళలకు అవమానం జరుగుతుంది, జనసేన వీర మహిళలకు, జనసేన కార్యకర్తలు వీళ్ళందరూ స్ట్రగుల్ అవుతున్నారు. ఏదో ఒక పిఠాపురం వర్మను మనకు అనుకూలంగా లేని వాడిని పక్కకు తప్పించామన్న ఒక్క మాటతో మీరు ఎంతమంది నాయకుల్ని, ఎంతమంది మీ అనుయాయుల్ని కోల్పోయారో ఒకసారి ఆలోచించుకోండి. మా ముఖ్య ఉద్దేశం మీరు టీడీపీతో బ్రేక్ అవ్వాలనో, టీడీపీతో కలిసి ఉండాలనో కాదు. తమిళనాడులో, ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు వేరే ఉండొచ్చు, కానీ రాజకీయాలు ఒకటే. రాజకీయాలు చేయటం చేతకాక మరొకరి రాజకీయాల మీద ఆధారపడి నాయకత్వాన్ని ప్రొజెక్ట్ చేసుకుంటూ పదవుల్ని అనుభవిస్తున్న మీకు, మీ కుటుంబ సభ్యులకు నేను చెప్పే సలహా ఏంటంటే, ఫోకస్ ఆన్ కన్సిస్టెన్సీ ఐడియాలజీ. మీ ఐడియాలజీని కన్సిస్టెంట్గా పెట్టుకోండి. ఒకరోజు కాంశీరాము, ఒకరోజు నరేంద్ర మోడీ అంటే సరిపోదు. రెండు విభిన్నమైన ధృవాలు. మీరు ఏ నాయకత్వాన్ని ఆమోదిస్తున్నారో, దాన్ని ఎంతకాలం దాంతో ట్రావెల్ చేస్తారు అన్న విషయం మీకు, మీ పార్టీ కార్యకర్తలకి క్లారిటీ లేకపోతే ప్రజలకు ఎందుకు ఉంటుంది? మిమ్మల్ని సీఎం కాదు కదా, అసలు ఎమ్మెల్యే చేయటమే ప్రజలు మిమ్మల్ని చాలా గొప్ప విషయం. యూ హ్యావ్ టు ఫీల్ సాటిస్ఫైడ్ బికాస్ ఆఫ్ దిస్. ఎందుకంటే a person with no political ideology fakes many ideologies and comes up into the politics with fake policies, fake principles and speaks fake things. How will that person be recognized and respected across the society?